ఈ చెట్టు ఎందుకు చూపిస్తున్నానో చెప్తానండి. ఎవరన్నా ఏదో ఒక చెట్టుని చూపిస్తున్నాను. చెట్టుకు అర్థం ఒక తెగ నిమిత్తం అయితే నేను కంపల్సరీ మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ చెట్టు చూసారా? చెట్టు లోపల ఏర్లు ఉంటాయి కదండి. ఆ ఏర్లు ఆ ఏర్లు ఎలా ఉంటాయి అని అంటే గుంపుగానే ఉంటాయి. ఏరెమ్మట ఏరు ఖచ్చితంగా ఒకదానికి ఒకటి సపోర్ట్ ఇస్తూ ఆ ఏర్లు కలిసిమెలిసి ఉంటాయండి. చెట్టు స్ట్రాంగ్గా నిలబడటానికి కారణం ఏరు స్ట్రాంగ్గా ఉంటుంది. ఏరు ఒక్కటే ఉంటుందంటే ఏరెమ్మట ఏరు పుడుతూనే ఉంటుంది. అవి సిక్కుగా చక్కగా పెనవేసుకొని ఉంటాయి. ఏరు అనేది ఆ ఏరు బలమే. ఆ ఏరే ఇప్పుడు మీరు అంటున్నా మాదిగ జాతి అంటున్నా, నేను అనుకుంటున్నా. అంటే ఏరుల్లాగా వాళ్ళు కూడా బాగానే ఉంటారు. ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా కలిసిమెలిసి ఉంటారు, సపోర్ట్ ఇచ్చుకుంటారు వాళ్ళకోళ్ళు. ఇక ఏరు వాళ్ళైతే పైన మొద్దుంది చూసారా? ఆ పైన మొద్దు ఎవరు? పైకి ఎదిగిన వాళ్ళు. అదే మాలజాతి. ఈ మాలజాతి అని ఎందుకు నేను పోలుస్తున్నాను అని అంటే దీనికి ఒకటి ఉంటుంది. ఈ మొద్దు ఎలా ఉంది? మధ్యలో ఎలాంటి కొమ్మ లేదు. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అనేకమైన కొమ్మలు. పైన వృక్షమంతా కూడా మళ్ళీ ఒకదాని ఎమ్మటి ఒకటి కొమ్మ మీద కొమ్మ ఒక కొమ్మకి మళ్ళీ కొమ్మ పుట్టిద్ది. అదే వేరే క్యాస్ట్ వాళ్ళు, వేరే జాతి వారు. ఆ జాతులన్నీ కూడా బాగానే కలిసిమెలిసి ఉంటారు, బాగానే పెనవేసుకొని ఉంటారు, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకునే మనసు కలిగి ఉంటారు. తక్కిన వృక్షమంతా కూడా, తక్కిన జాతులన్నీ కూడా. కానీ ఈ మొద్దు చూసారా? పైకి ఎదిగి కొమ్మలు పెట్టడానికి కారణమైన ఈ జాతి మాల. మధ్యలో ఏ కొమ్మ లేదు, ఏ సపోర్టు లేదు, ఇక ఏది ఉండదు. అంటే వాళ్ళకి నిజంగానే కలిసిపాటు ఉండదు. కలిసిపాటు లేదు కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళాలంటే చాలా లోతు ఉంటుంది. అందుకే వాళ్ళు ఒంటరిగానే ఉంటారు, ఏమీ సాధించలేకపోతున్నారు, ఏలెత్తి చూపించుకునే వారిలా ఉన్నారు. ముందు ఎలా ఉండాలి అనేది ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ జాతి వాళ్ళే సపోర్ట్